బాగా చదివి ఫేస్ చేస్తారని అనుకుంటారు. మీరు ఇలా తాగుతూ కొంత వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్, సాఫ్ట్వేర్ సార్, బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తారని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే కానీ ఒక్కరు కూడా నేను రైతులు అవుతానని అన్నారు. ఎందుకంటే రైతు అంటే అంత లోకం. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవారో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే. ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు వర్షిత్. Get up. Hello. రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతితో పనికి విలువలాడుతూ కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వృద్ధి నేర్చుతూ అల్లాడిపోతూ
విశ్వేష్. నకిలీ విత్తనాలతో కల్తీ పురుగుల మందుతో వేసిన పంట చేతికి రాగా అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాగా తీసుకో అయ్యా 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 పిల్లలు పనులు తెలియదయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపే నాన్న. నష్టాలే కానీ లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేలపైకి ఎదుగుతున్నాడు. అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి. రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై